హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చేయబోయే కీ థీమ్స్ ఏంటో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి లాస్ట్ వీక్ ఏం జరిగిందో చూద్దాం. లాస్ట్ వీక్ ఓవరాల్గా మార్కెట్స్ ప్రెషర్లో ఉండడం చూసాం. సో ఓవరాల్గా నిఫ్టీ చూసుకున్నట్లయితే 0.9% దాకా నష్టపోవడం చూసాం. అండ్ మోస్ట్లీ ఐటీ స్టాక్స్ బజ్లో ఉన్నాయనే చెప్పొచ్చు. Q1 ఎర్నింగ్స్ సీజన్ స్టార్ట్ అవబోతున్న నేపథ్యంలో ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. అలాగే ఆటో స్టాక్స్ కూడా చాలా వాలటైల్ గా కనిపించాయి. లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ ఎత్తివేసిన నేపథ్యంలో జూన్ ఆటో సేల్స్ నెంబర్ స్ట్రాంగ్ రికవరీ చూపించాయి. అందువల్ల మోస్ట్ ఆఫ్ ది ఆటో స్టాక్స్ వాలటైల్ గా కనిపించాయి. సో లాస్ట్ వీక్ ఓవరాల్గా మార్కెట్ని ఇంపాక్ట్ చేసిన ఈవెంట్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అని చెప్పాలి. దాంతోపాటు డిమినిషింగ్ రేట్ ఆఫ్ COVID-19 కేసెస్ కూడా స్టాక్ మార్కెట్స్ని పాజిటివ్గా సపోర్ట్ చేశాయి. పేస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. ఇది కూడా స్టాక్ మార్కెట్స్ని ఓవరాల్గా సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. దాంతోపాటు ఓవరాల్గా గ్లోబల్గా ఉన్న పాజిటివ్ సెంటిమెంట్ కూడా మార్కెట్స్ ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవ్వడానికి ప్రధాన కారణం అని చెప్పాలి. సో లాస్ట్ వీక్ ఓవరాల్గా సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఫార్మా ఇండెక్స్ 3.3% లాపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై FMCG 0.6% అండ్ PSU బ్యాంక్స్ 0.6% దాకా లాపడ్డాయి. నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే మీడియా ఇండెక్స్ 1.7% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై మెటల్స్ 1.7%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.6%, బ్యాంకింగ్ ఇండెక్స్ 1.6%, ఎనర్జీ ఇండెక్స్ 1.2%, ఐటీ ఇండెక్స్ 0.7%, రియాలిటీ 0.6% అండ్ ఆటో ఇండెక్స్ 0.1% దాకా నష్టపోయాయి. సో ఫార్మా, FMCG, PSU బ్యాంక్స్ మినహా మిగిలిన అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూసాం ఓవరాల్గా లాస్ట్ వీక్. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసినట్లయితే దివీస్ ల్యాబొరేటరీస్ 6.4% లాపడి టాప్ గెయినర్గా ఉంది లాస్ట్ వీక్. ఫాలోడ్ బై డాక్టర్ రెడ్డీస్ 5%, సిప్లా 2.3%, హిందుస్థాన్ యూనిలీవర్ 1.6%, టాటా మోటార్స్ 1.5%, సన్ ఫార్మా 1.3% అండ్ NTPC 1.3% దాకా లాపడ్డాయి. సో టాప్ గెయినర్స్లో ఓవరాల్గా ఫార్మా స్టాక్స్ డామినేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే శ్రీ సిమెంట్స్ 5.97% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై బజాజ్ ఫిన్సర్ 5.9%, HDFC లైఫ్ 5.3%, బ్రిటానియా 3.4%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.9%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.7% దాకా నష్టపోయాయి. సో ఓవరాల్గా టాప్ గెయినర్స్ వర్సెస్ టాప్ లూజర్స్ చూసుకున్నట్లయితే లూజింగ్ సైడ్ డామినేటెడ్గా కనిపిస్తుంది. సో బేర్స్ గ్రిప్లో ఉంది మార్కెట్ ఓవరాల్గా లాస్ట్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీక్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే కీ థీమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి Q1 ఎర్నింగ్స్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. సో TCS అనౌన్స్ చేయబోతుంది రిజల్ట్స్ ఆన్ 8th జూలై. తర్వాత డెల్టా కార్ప్ అండ్ డీమార్ట్ 9th and 10th జూలైన రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో గత కొద్ది కాలంగా మార్కెట్స్ చాలా స్తబ్దుగా కనిపిస్తున్నాయి, వాలటైల్గా ట్రేడ్ అవుతూ రేంజ్ బౌండ్లో కనిపిస్తున్నాయి. సో Q1 ఎర్నింగ్స్ సీజన్ అనేది ఈ రేంజ్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అహెడ్ ఆఫ్ Q1 ఎర్నింగ్స్ సీజన్ మార్కెట్స్ కాస్త కామ్గా కనిపించినప్పటికీ పోస్ట్ Q1 ఎర్నింగ్స్ సీజన్ మార్కెట్స్లో ఒక డెసిసివ్ డైరెక్షనల్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా Q1 ఎర్నింగ్స్ సీజన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ టు వాచ్ నెక్స్ట్ వీక్ అని చెప్పుకుంటాం. సెకండ్ మేజర్ థీమ్ విషయానికి వస్తే కీ ఎకనామిక్ డేటా గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ వీక్ మనకి PMI డేటా రిలీజ్ అవ్వడం చూసాం. సో PMI డేటా ఆల్మోస్ట్ 11 month లో దగ్గర నమోదవడం చూసాం. సో రిస్ట్రిక్షన్స్ ఎత్తివేసినప్పటికీ కూడా PMI మ్యానుఫ్యాక్చరింగ్ డేటాలో ఒక డిక్రీజింగ్ ట్రెండ్ అనేది కాస్త ఆందోళన కలిగించే విషయం. దాంతోపాటు నెక్స్ట్ వీక్ మనకి సర్వీసెస్ అండ్ కాంపోజిట్ PMI నెంబర్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. సో సర్వీసెస్ అండ్ కాంపోజిట్ PMI నెంబర్స్ కూడా డిక్రీజింగ్ ట్రెండ్లో కనిపిస్తే ఓవరాల్గా మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే ఓవరాల్గా ప్రైమరీ మార్కెట్ ఇన్ ఫోకస్ అని చెప్తాం. సో గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ వీక్ ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ లిస్ట్ కాబోతుంది మండే. దాంతోపాటు GR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండ్ క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ IPOs మార్కెట్స్ నుంచి ఫండ్స్ రైజ్ చేయబోతున్నాయి త్రూ IPO రూట్స్. సో ఈ రెండు IPOస్కి రిలేటెడ్గా ఉన్న బేసిక్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో బోత్ ది IPOs ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ July 7th to July 9th. సో GR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్కి వచ్చినట్లయితే వీళ్ళ ఇష్యూ ప్రైస్ 828 నుంచి 837 రూపీస్ దగ్గర ఉంది అండ్ ఫేస్ వాల్యూ పర్ షేర్ 5 రూపీస్. ఓవరాల్గా వీళ్ళు మార్కెట్ నుంచి రైజ్ చేస్తున్న ఫండ్ అమౌంట్ 963 crores. రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఈ IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 17 షేర్స్ కొనాల్సి వస్తుంది. సో ఒక లాట్ సైజ్ వచ్చి 17 షేర్స్ అనమాట. సో పోస్ట్ రైజింగ్ ఆఫ్ ఫండ్స్ బోత్ ది IPOs ఆర్ లిస్టింగ్ ఆన్ 19th జూలై. సో 19th జూలైన NSE అండ్ BSE ఎక్స్చేంజెస్లో ఈ రెండు IPOs కూడా లిస్ట్ కాబోతున్నాయి. సో క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ IPO డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది కూడా
జూలై 7th నుంచి జూలై 9th వరకు రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి అందుబాటులో ఉండబోతుంది. వీళ్ళు ఓవరాల్గా మార్కెట్ నుంచి రైజ్ చేస్తున్న ఫండ్ 1546.62 crores అండ్ ఈచ్ షేర్ ప్రైస్ వాల్యూ 880 నుంచి 900 రూపీస్గా డిటర్మైన్ చేశారు వీళ్ళు. సో రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ బిడ్ చేయాలనుకుంటే ఈ ప్రైస్ జోన్లో బిడ్ చేయొచ్చు. ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈచ్ రీటైల్ ఇన్వెస్టర్ బై చేయాల్సిన మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్ 16 షేర్స్. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ 2 IPOస్లో అప్లై చేయొచ్చా వద్దా అనేదానికి వన్ ఆఫ్ ది కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా మనం కన్సిడర్ చేస్తున్నది గ్రే మార్కెట్ ప్రీమియం. కరెంట్ ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియం సినారియో చూసినట్లయితే జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి 300 రూపీస్ పర్ షేర్గా కనిపిస్తుంది. అలాగే క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐపీఓకి 450 రూపీస్ పర్ షేర్గా కనిపిస్తుంది. సో గ్రే మార్కెట్ ప్రీమియం వైజ్గా అయితే ఈ 2 IPOస్ కూడా అట్రాక్టివ్గానే కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ లైక్లీ ఈ 2 IPOస్ కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఐపీఓస్కి ఓవర్ సబ్స్క్రిప్షన్ వస్తుందో లాటరీ పద్ధతి ద్వారా అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్ సింగిల్ అకౌంట్లో అప్లై చేయడం వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు. డిఫరెంట్ అకౌంట్స్లో సింగిల్ లాట్స్ అప్లై చేయడం ద్వారా మీకు అలాట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే FII ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలి. హెవీ అవుట్ ఫ్లోస్ కంటిన్యూ అవుతున్నాయనే చెప్పాలి. లాస్ట్ వీక్ 2686 crores దాకా FIIs సెల్ చేస్తే లాస్ట్ వీక్ మాత్రం 5417 crores దాకా FIIs నుంచి సెల్లింగ్ చూసాం. సో కంటిన్యూస్గా అవుట్ ఫ్లోస్ అయితే చూస్తున్నాం. ఓవరాల్గా ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 26 crores దాకా అవుట్ ఫ్లోస్ చూసాం. ఆల్రెడీ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై 2228 crores దాకా అవుట్ ఫ్లోస్ చూస్తున్నాం. ఓవరాల్గా ఈ ఇయర్ చూసుకున్నట్లయితే FIIs నుంచి నెట్ ఇన్ఫ్లోస్ కనిపిస్తున్నాయి 31,308 crores. అయితే ఎర్లీ ఇన్ ద మంత్స్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ మనం స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ చూసాం. అందువల్ల మనకి నెట్ ఇన్ఫ్లోస్ కనిపిస్తుంది యాన్యువల్ టర్మ్స్లో. ఓవరాల్గా రీసెంట్ టైమ్స్లో అయితే FIIs నెట్ సెల్లర్స్గా ఉన్నారు కాబట్టి ఇది కాస్త మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్గా కనిపిస్తుంది నియర్ టర్మ్లో మార్కెట్ డైరెక్షన్ డిటర్మిన్ చేయడం కోసం. FIIs ఎప్పుడైతే నెట్ బయర్స్గా కనిపిస్తారో అప్పుడే మనం జనరల్గా మోర్ లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ చూస్తాం హయ్యర్ సైడ్. సో ఓవరాల్గా FIIs నెట్ సెల్లర్స్గా ఉన్నారు కాబట్టి కాస్త సినారియో అయితే కాషియస్గా కనిపిస్తుంది. హయ్యర్ లెవెల్స్కి వచ్చేటప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కాస్త కాషియస్గా ఉండడం బెటర్ అని సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే COVID-19 కేసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా పరంగా చూసుకున్నట్లయితే COVID-19 కేసెస్ స్టడీగా నమోదవుతున్నాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా బిలో 50,000 కేసెస్ నమోదవడం చూస్తున్నాం. ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పుకోవాలి యాజ్ ఫర్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్డ్. అయితే గ్లోబల్ వైడ్గా చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ ఎకానమీస్లో డెల్టా వేరియంట్ విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ర్యాపిడ్ స్ప్రెడ్ చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ మేజర్ సిటీస్ అన్ని కూడా డెల్టా వేరియంట్ అవుట్ బ్రేక్తో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తున్నాయి అండ్ లాక్డౌన్ దిశగా కూడా అడుగులు వేస్తున్నాయి. సో ఈ సినారియో అనేది ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది కంట్రోల్లో రాకపోతే మాత్రం గ్లోబల్ మార్కెట్స్ నుంచి కూడా నెగిటివ్ సంకేతాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా గ్లోబల్ సినారియో కాషియస్గా ఉందని చెప్తాం. ఈ సెంటిమెంట్ అనేది మన మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. టెక్నికల్లీ స్పీకింగ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఓవరాల్గా లాస్ట్ వీక్లో ఒక బేరిష్ ట్రెండ్ కొనసాగించడం చూసాం. క్లోజ్ టు 0.9% దాకా మార్కెట్స్ నష్టపోయాయి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఫర్దర్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి, వీటికున్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ దిస్ వీక్ ఏంటి అనే విషయాలు చూద్దాం. సో మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. ఓవరాల్గా లాస్ట్ వీక్ మార్కెట్ 15,636 నుంచి 15,950 లెవెల్స్ వరకు ట్రావెల్ చేయడం చూసాం. రికార్డ్ హైస్ నమోదు చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చేసరికి వీక్లీ క్యాండిల్ బేరిష్ నోట్లోనే క్లోజ్ అవడం చూసాం. సో ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది వీక్లీ చార్ట్స్లో. సో నెక్స్ట్ వీక్ ఓవరాల్గా నిఫ్టీ ఏ రేంజ్లో ట్రేడ్ అవ్వబోతుంది అనే విషయాలు అయితే ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ డైలీ చార్ట్ ఫ్రెండ్స్. ఆన్ ఏ క్లోజింగ్ బేసిస్ హైయర్ సైడ్లో అయితే 15,870 అనేది వన్ ఆఫ్ ది క్రిటికల్ లెవెల్స్గా చూస్తాం. ఏ సింగిల్ డే అయినా 15,870 లెవెల్స్ పైన క్లోజ్ అయితే నిఫ్టీలో ఫర్దర్గా బులిష్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్ ద వే 16,000 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ ట్రావెల్ చేసే అవకాశాలు ఉంటాయి గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ వీక్. అలాగే ఆన్ ద డౌన్ సైడ్ 15,630 నుంచి 15,680 ఈ ప్రైస్ జోన్ అనేది క్రిటికల్ సపోర్ట్ జోన్గా ఉండబోతుంది. ఏ సింగిల్ డే అయినా 15,600 లెవెల్స్ బిలో క్లోజ్ అయితే నిఫ్టీ ఆల్ ద వే 15,320 లెవెల్స్ వరకు కూడా ఫాలో అవ్వచ్చు గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ వీక్. సో ఆన్ ద డౌన్ సైడ్ అయితే సపోర్ట్స్ ఇమీడియట్ సపోర్ట్స్ అయితే కనిపించట్లేదు. ఒక ఫ్రీ ఫాల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చాలా కాషియస్గా ఉండడం బెటర్ అని సజెస్ట్ చేస్తాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక వాలటైల్ ట్రేడ్ చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి. సో ఆన్ ద హైయర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీకి 35,350, 35,500 ఇది క్రిటికల్ రెసిస్టెన్స్ జోన్గా ఉండబోతుంది. ఈ జోన్ని బ్రేక్ చేసి అట్లీస్ట్ ఏ సింగిల్ సెషన్ అయినా ఈ లెవెల్స్ పైన క్లోజ్ అయితే ఆల్ ద వే బ్యాంక్ నిఫ్టీ 36,000 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి.
అలాగే ఆన్ ద డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీకి క్రిటికల్ సపోర్ట్ 34,300 34,500 ఈ ప్రైస్ జోన్లో కనిపిస్తుంది. ఈ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే అంటే ఎనీ సింగిల్ సెషన్ ఈ లెవెల్స్ బిలో క్లోజ్ అయితే ఆల్ ద వే 33,900 లెవెల్స్ వరకు కూడా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నియర్ టర్మ్లో. సో ఓవరాల్గా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ వాలటైల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. Q1 ఎర్నింగ్స్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి Q1 ఎర్నింగ్స్ వన్ ఆఫ్ ది డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద నియర్ టర్మ్ అని చెప్తాం. దాంతోపాటు ఎకనామిక్ డేటా పరంగా చూసుకున్నట్లయితే సర్వీసెస్ అండ్ కాంపోజిట్ PMI నియర్ టర్మ్ డైరెక్షన్ని డిటర్మైన్ చేయబోతున్నాయి. అలాగే IPO మార్కెట్ ఫోకస్లో ఉండబోతుంది విత్ GR ఇన్ఫ్రా అండ్ క్లీన్ సైన్స్ టెక్నాలజీస్ ఫండ్స్ రైజ్ చేస్తున్న నేపథ్యంలో. అలాగే స్టడీ కోవిడ్ కేసెస్ ఇన్ ఇండియా అండ్ పేస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా ఓవరాల్గా మార్కెట్స్ను సపోర్ట్ చేస్తున్నప్పటికీ గ్లోబల్ సినారియో కాస్త అలార్మింగ్గా కనిపిస్తుంది. సో గ్లోబల్ సెంటిమెంట్ కూడా ఓవరాల్ మార్కెట్ వాలటైలిటీకి కారణం కాబోతుందని చెప్తాం. అలాగే FIIs నుంచి క్లియర్గా అవుట్ఫ్లోస్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఈ అవుట్ఫ్లోస్ ట్రెండ్ అనేది నియర్ టర్మ్ మార్కెట్ సెంటిమెంట్ని అయితే క్లియర్గా ఇంపాక్ట్ చేస్తుందనే చెప్పాలి. అలాగే టెక్నికల్లీ మార్కెట్స్ ఓవరాల్గా రేంజ్లో ఉన్నప్పటికీ ఏ డైరెక్షన్లో అయితే బ్రేక్అవుట్ వస్తుందో ఆ డైరెక్షన్లో హ్యూజ్ అప్ సైడ్ కానీ హ్యూజ్ డౌన్ సైడ్ కానీ మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవి నెక్స్ట్ వీక్ని ఇంపాక్ట్ చేయబోయే కీ థీమ్స్. హోప్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు యూస్ఫుల్గా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు యూజ్ అయినట్లయితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ.